శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సభాయే నమః. మహానుభావుడు నండూరు రామ్మోహన్ రావు ఎమ్మెల్యే ఆత్మకథ అని పుస్తకం రాశాడు. అందులో ఎమ్మెల్యే గారి కొడుకుంటాడు. వాడికి అహంకారం, నేను ఎమ్మెల్యే గారి కొడుకుని. వాడికి లెక్కలు రావు, ఎందుకంటే వాడికి అహంకారం తప్ప లెక్కలు ఎలా వస్తాయి? పాపం ఎవరో మాస్టర్ని పెట్టాడు తండ్రి, లెక్కలు నేర్పండి మా అబ్బాయికి అన్నాడు. 8లో 3 తీస్తే 5 నేర్పాడు ముందు. వాడు నేర్చుకున్నాడు. 7లో 8 తీయాలంటే 17లో 8 తీయాలి. 7లో 8 పోదు కదా, పోదు. ఒకటి అప్పు తెచ్చుకో అన్నాడు. అంటే ఎమ్మెల్యే గారి కొడుకు అన్నాడు, నేను ఎందుకు తెచ్చుకుంటాను ఎమ్మెల్యే గారి కొడుకుని, నేను తెచ్చుకోను అన్నాడు వాడు. అంటే ఆయన అన్నాడు, పాపం మాస్టారు, పోనీ మా మాస్టర్ అప్పు తెచ్చుకున్నారనుకో అన్నాడు. మా మాస్టర్ అప్పు తెచ్చుకున్నారంట. అది వాడి వినయం. మా మాస్టర్ అప్పు తెచ్చుకున్నారు, 1 అనగా 10 అన్నాడు. 1 10 ఎలా అవుతుంది, నీకు లెక్కలు రావతల బొమ్మన్నాడు మాస్టర్ని. వాడి స్థానం చెప్పేటప్పుడు తీసివేతలో 1 అనగా 10 అంటాం కదా, 1ల స్థానం 10ల స్థానంలో 1 అనగా 10 ఏమిటి, నీకు లెక్కలు రావన్నాడు. ఆఖరికి అతని ఎమ్మెల్యే ఎంత గొప్పగా ప్రవర్తిస్తాడో, ఎంత అద్భుతమైన రచన చేశాడో. ఎమ్మెల్యే ఆత్మకథ అనో పుస్తకం. అహంకారం ఉన్నవాడికి చదువు ఉండి ప్రయోజనం ఏముంటుంది? వాడు లోకాన్ని పాడు చేసేస్తాడు. వాడి పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉంటాయో, వాడు ఎంత పెద్ద పదవిలో ఉంటాడో, ప్రమాదము అంత పెద్ద స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వాడి మనసుకి సంస్కారము లేదు. చదువెంత ఉంది అన్నదానికన్నా సంస్కార బలం ఎక్కువ ఉందనుకోండి, వాడు ఎక్కడున్నా ప్రయోజనకారి. మీరు పూర్వం చూడండి, పూర్వపు రోజుల్లో పెద్ద చదువుకోకపోయినా 10 మందికి పెట్టడం, తాను తినడం నేర్చుకున్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఎంత చదువుకున్నారన్న దాంతో ప్రయోజనం లేదు. 3 ఎకరాల పొలం దున్నుకు బతికితే వాళ్ళ కుటుంబాల్ని కాకుండా ఇంకో 4 కుటుంబాల్ని పోషించేవారు. నిన్ననే నాకు సుబ్బారావు గారు వాళ్ళ తల్లిగారు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం ఆ మర్యాద వింటుంటే నేను పులకరించిపోయాను. వాళ్ళ తండ్రి గారు ఎంతమందిని పోషించారో, ఎంతమందికి వారాలు అన్నం పెట్టారో, చదువుకుని వాళ్ళ వృద్ధిలోకి వచ్చి ఇప్పటికీ మీ కుటుంబం పెట్టిన అన్నం తిని వృద్ధిలోకి వచ్చామన్నారు. ఆయన ఏం కోట్లు గణించలేదు, ఆయన ఏం IAS IFS IRS చదవలేదు. ఆయన కేవలంగా దస్త్రాలు రాస్తూ 3 ఎకరాల పొలం దున్నుకున్నారు. అంతమంది పిల్లల్ని అంత ధార్మికంగా పెంచి పెద్ద చేశారు. కొడుకులందరూ ప్రయోజకులై ఇళ్ళు కట్టుకుని, ఇవాళ సుబ్బారావు గారు అబ్బాయి ఖర్గపూర్లో IIT చదువుకుంటున్నాడు. వాడు రేపు పొద్దున్న రీసెర్చ్ చేయడానికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఆ స్థాయి పొందారంటే తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అంత ధార్మికంగా బతకగలిగేవారు. అది పాత్రత. అసలు ఆ వినయం ఉన్నదా? ఆ వినయము ఉంటే చదువు చెప్పడం, వినయము లేకపోతే సంస్కరించడం. LKG UKGకి ముందు బొమ్మల్ని పెట్టి ఆడించడం అన్న పరిస్థితి ఉండేది కాదు. కథల రూపంలో ముందు వినయం నేర్పేవారు. అందుకే మొదటి పాఠశాల ఎక్కడో తెలుసా? 3 ఏళ్ళు వచ్చేటప్పటికి తీసుకెళ్ళి స్కూల్ అన్న పేరుతో బొమ్మలాటలాడడానికి పంపించడం కాదు. మొట్టమొదటి పాఠశాల తాతగారు. తాతగారు అంటే రామాయణ భారత భాగవతాలు వచ్చి ఉండేవి. పక్కన కూర్చోపెట్టుకుని, రేనా పిల్లలకి పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన సహజమైన అనురక్తి ఏమిటంటే కథ. తాతగారండి తాతగారండి కథ చెప్పరా అంటాడు. ఎందుకని? తాత విప్పిన చెప్పులు తండ్రి వేసుకున్నాడు. అర్ధ సముపార్జనకి తండ్రి పరిగెడుతూ ఉంటాడు, తాతగారు ఖాళీగా ఉంటాడు. తాతగారండి తాతగారండి కథ చెప్పండి అంటాడు. కథ చెప్పండి అంటే తాతగారు కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒరే నాన్న, చెట్టు కొమ్మ మీద కాకి కూర్చుందిరా, చెట్టు కిందకి నక్క వచ్చిందిరా, నక్క నోట్లో మంచి మాంసం ముక్క ఉంది, కాకి పైనుంచి చూసింది, నక్క నోట్లో మాంసం ముక్క ఎత్తుకుపోదాం అనుకుంది, ఎత్తుకుపోదాం అనుకుని నక్క బావా నువ్వు పాట ఎంత బాగా పాడతావో పాట పాడవా అంది. అంటే వెర్రినక్క ఆ మాంసం ముక్క పక్కన పెట్టి చెట్టు కింద కూర్చుని కాకి వంక చూస్తూ పాట పాడుతోంది. కాకి రివ్వున కిందకు వచ్చి మాంసం ముక్క ఎత్తుకు పారిపోయిందిరా అంటే వాడు మొట్టమొదట్లో వినేవాడు. ఆ తర్వాత కొంచెం పెద్దవాడు అయ్యాక, తాతగారండి మీరు ఆ కథ చెప్పేవారు కదా, కాకి నక్క బావ మరిది ఎలా అవుతాయండి,
నక్కబావ నక్కబావ అని ఎలా పిలుస్తుందండి? కాకి పిలిస్తే నక్కకు అర్థం అవుతుందా? నక్క పాట పాడుతుందా తాతగారండి? అప్పుడు మీరు చెప్తే నేను నమ్మేవాడిని ఆ కథ. అదేంటి తాతగారండి అలా ఎందుకు ఉంటుందండి అనేవాడు. అంటే ఒరే, అవి రెండూ మాట్లాడుకున్న భాష మనకు అర్థం కాలేదేమో కానీ ఒక నీతి అర్థం చేసుకో. నక్కబావ నోట్లో మాంసం ముక్కుంది కాబట్టి కొమ్మ మీద కూర్చున్న కాకి బావ నక్కబావని పొగిడింది. ఎందుకు? నిజంగా నక్క పాట పాడితే విందామని కాదు, పాట పాడడానికి మాంసం ముక్క పక్కన పెడుతుందని పొగిడింది. పొగట్టలకి లొంగిపోతే నక్కేం చేసింది? మాంసం ముక్క పక్కనెట్టి పాట పాడింది. కాకేం చేసింది? జిత్తులు మారిది, మాంసం ముక్క ఎత్తుకుపోయింది. ఒరేయ్, నీ చేతిలో రేపు అధికారం ఉన్నా, నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర విద్వత్తున్నా నిన్ను నిష్కారణంగా పొగిడేవాళ్ళు ఉంటారు. నిన్ను పొగుడుతున్నప్పుడు ఆ పొగడ్తకి నువ్వు అర్హుడివి కావు, నువ్వంత గొప్పవాడివి కావని తెలుసుకోగానే ఒక్క నవ్వు నవ్వి ఈశ్వరార్పణమస్తు అను. నీవి కాదనుకో. అవన్నీ నేనే అనుకున్నావా నక్కభావం అయిపోతావు, నీ మాంసం మొక్కి ఎత్తుకుపోతారు. కాబట్టి జాగ్రత్త, అందుకు నేర్పానంటాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అయ్యా మీ అంత మహానుభావుడు ఎక్కడున్నాడండి, మా ఊళ్ళో కలెక్టర్గా చేసినప్పుడు అని మొదలుపెట్టాడు ఎవడో. అన్నీ వింటాడు. ఓహో, వీడేదో ప్రయోజనం కోసం వచ్చాడు, అందుకే పాట ఇలా మొదలుపెట్టాడు అని అన్నీ విని యుక్తాయుక్త విచక్షణతో ఆలోచిస్తాడు. చెయ్యవచ్చా చెయ్యకూడదా, ఇది చేస్తే నిజమే అవతల వాళ్ళకి ప్రయోజనమే. పొగిడాడని చెయ్యడు, ప్రయోజనకరమని చేస్తాడు. పొగిడాడని చెయ్యకూడదనుకుంటే చెయ్యడు. ఇలా చేయకూడదులేండి, తప్పు కదా, ఇప్పుడు మీరే కదా అంత పొగిడారు, చెయ్యకూడని పని చేస్తే మీరు మళ్ళీ రేపు పొద్దున నన్ను అలా అనరు కదా, అందుకని పొగడడానికి మీరు, పొగిడించుకోవడానికి నేను, అలాగే ఉండాలంటే ఇలా చేయకూడదండి అని చెప్తాడు. అది చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడొచ్చింది? తాతగారు చిన్నప్పుడు చెప్పిన కథ, ఆ కథలోంచి వచ్చింది. కథల చేత తీర్చిదిద్దేవారు తాతలు, ఆ వినయం నేర్పేవారు. వినయం లేకపోతే దుర్యోధనుడు ఎలా పాడైపోయాడో చూసావా, రావణుడు ఎలా పాడైపోయాడో చూసావా? కథలు కథలుగా నేర్పేవారు. పిల్లలకి బాగా వంట పట్టేది ఆ కథాశ్రవణంలో. పెద్దల్ని చూసేటప్పటికి రెండు చేతులు జోడించి నమస్కరించడం అన్నది అలవాటయ్యేది. పెద్దలు చెప్తూ ఉంటే పరమ మర్యాదతో వినడం అన్నది అలవాటైంది. మాస్టారు చిన్నతనంలో చెప్పిన పాఠం కేవలం ఏదో జీతం పుచ్చుకుని మాస్టారు చెప్తున్నారని కాదు. మాస్టారు కనపడితే సైకిల్ దిగిపోయి స్టాండ్ వేసి నమస్కారం చేయలేదని ఈ మడమ మీద కొట్టేవారు మమ్మల్ని చిన్నప్పుడు సైకిల్ మీద వెడుతూ ఒక్కసారి మా మాస్టర్కి ఇలా నమస్కారం చేస్తే ఎడం చేత్తో హ్యాండిల్ బార్ పట్టుకుని మాస్టర్ నమస్కారం మాస్టర్ అని ఇలా అంటే అది చూసినటువంటి పెద్దవాళ్ళు పిలిచి ఏది చేయిచాపు అని మండ మీద కొట్టి, మాస్టర్కి ఇలా అంటావురా నువ్వు అనొచ్చా ఒక చేత్తో, సైకిల్ దిగు స్టాండ్ అయ్యి రెండు చేతులతో మాస్టర్ నమస్కారం అండి అను. అంత అవసరం రా నీకు, సైకిల్ మీద వెళ్తూ ఇలా అంటావా మాస్టర్ని? తప్పలా అనకూడదు. ఆనాటి నుండి ఈనాటి వరకు అసలు అలా నమస్కారం పెట్టడం అన్నది జీవితంలో ఎందుకు రాలేదంటే కేవలం ఆనాడు పడిన ఒక్క దెబ్బ. ఆ వినయము, పాత్రత. అసలు గ్లాసులో పాయసం పొయ్యొచ్చా? పొయ్యకూడదు, దానికి మట్టి ఉంది, కడిగేవారు ముందు. మట్టి లేని గ్లాసు ఉండదు, వాడకుండా అలా పెడితే అది మట్టితోనే ఉంటుంది. సంస్కారము అందరికీ అవసరం, అది నిరంతర సంస్కారం. గ్లాసు ఇవాళ కడిగి పాయసం పోస్తే రేపు మట్టి లేకుండా ఉండదు, మళ్ళీ 3 రోజుల పైగా మళ్ళీ మట్టి ఎడుతుంది, మళ్ళీ కడుక్కుని మళ్ళీ పోసుకోవాలి, మళ్ళీ తాగేశాక మళ్ళీ కడుక్కోవాలి, దాన్ని కడుగుతూనే ఉండాలి. దాని బతుకంతా కడుగుటయే. ఎందుకు కడగడం? పాయసం పోసుకోవడానికి, లేకపోతే అది పనికిరాదు. మీరు చూడండి, అక్కడ వరకు ఎందుకంటే నోరే పనికిరాదు. కాఫీ తాగి నోరు మూసుకు కూర్చుని మాట్లాడండి, అవతల వాళ్ళకి అసహ్యం వేస్తుంది. నోరు పుక్కిలించాలి, పుక్కిలించకపోతే వాసన వస్తుంది తిన్నది. ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండడం సంస్కారం. ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండడానికి కడిగేవాడు వాడు ఉండాలా? గ్లాసుని కడిగేవాడు ఉన్నట్టే మనని కడిగేవాడు ఒకడు ఉండాలా? వాడేవాడండి నన్ను కడగడానికంటే, నిన్ను కడిగేవాడు ఉండడు, దుర్వాసన వస్తావు. వాడు నన్ను కడగాలండి, లేకపోతే నేను ఎలా పనికొస్తాను అని నువ్వు ఒడంబడాలి. అది సంస్కారం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక వయస్సు వరకే నిన్ను లొంగదీయగలరు, తర్వాత నువ్వే లొంగాలి. మీరు ఏనుగుని చూడండి, పట్టేవాళ్ళు ముందు గొయ్యి తీసి పట్టుకుంటారు. పెద్ద గొయ్యి తీసి దాని మీద
చెరుక్కర్రలు లాంటివి వేస్తారు. అది ఊగితే పడిపోయేటట్టుగా వేస్తారు పుచ్చుకర్రలతోటి. ఓ ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెడతారు మగ ఏనుగుని పట్టుకోవాలంటే. అది వచ్చి దానికేసి ఒళ్ళు రుద్దుకుంటుంది. ఆ బరువుకి విరిగి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంక అన్నం పెట్టరు. దానికి అన్నం పెట్టడం అంటే ఆకులు అలమలు ఏమీ పెట్టరు. అది శుష్కించిపోతుంది. శుష్కించిపోతుంటే ఎవరో సన్నగా ఉంటాడో వ్యక్తి, వాడు ఒక్కడే వచ్చి 4 కొమ్మలు, ఓ 2 చెరుక్కర్రలు, ఓ బకెట్టు నీళ్లు అలా పెట్టడం మొదలెడతాడు. మెల్లిగా వాడికి వశం అయిపోతుంది. వశం అయిపోయిన తర్వాత వాడు దాన్ని బయటికి తీస్తాడు. మళ్ళీ ఆహారం పెడితే మళ్ళీ అది చెలరేగుతుంది. ఆ తొండం పెట్టి ఆ పెట్టిన వాడిని విసిరైపోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇంగ్లీష్లో స్మాల్ హెచ్లా ఉంటుంది అంకుశం అని, పైన కూర్చుని తల మీద ఆ అంకుశం పెట్టి తల మీద ఒక్క పోటు పొడుస్తాడు. తల తిరిగిపోతుంది, దానికి అంత పోటు వస్తుంది. ఇంకది ఎంత లొంగిపోతుందంటే ఆ మావటికి, వాడి దగ్గర అంకుశం ఉంది, తనే లొంగిపోయి అంకుశం ఇలా అడ్డంగా పెట్టి కూర్చుంటాడు మావటి. మీరు చూడండి, గొళ్ళ దగ్గర ఏనుగులు ఉంటాయి, అంకుశం అడ్డంగా పెడతాడు ముందు కాళ్ళకి పెట్టి తను కూర్చుని పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఆ ఏనుక్కి కదలాలనిపిస్తే తొండం ఇలా ఇలా ఊపుతూ శరీరాన్ని ఇలా అడ్డంగా ఊపుతుంది తప్ప కాలు ఇలా ఎత్తుతుంది పెట్టేస్తుంది, ఎత్తుతుంది పెట్టేస్తుంది. అంకుశం ఉంది ఎదురుకుండా. తనకి తాను లొంగిపోయింది ఏనుగు. తన శరీర బరువులో 100వ వంతు లేని మావటి వాడికి ఏనుగు తానే లొంగిపోయింది. కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసిన ఇనప గొలుసు తొండంతో ఎత్తి మావటికి ఇస్తుంది కట్టేయమని. లొంగింది కాబట్టి అంత ఏనుగు ఈశ్వరుడి ఊరేగింపులో ముందు నడుస్తుంది ఈశ్వరుణ్ణి పట్టుకొని. లొంగని ఏనుగుని తీసుకెళ్ళి కట్టేస్తారు. వాడెవడు నాకు చెప్పడానికన్నవాడు లోకంలో పనికిరాడు. వాడు తప్ప నాకెవడు చెప్తాడన్నవాడు సంస్కరింపబడతాడు. అందుకే వారు నిన్ను వశం చేసుకోవడం కాదు, నువ్వు వశుడివి కావాలి. అది ధర్మం. చిన్ననాడు నేర్చుకున్న వినయం చేత ఎవరో ఒకరికి నువ్వు లొంగాలి జీవితంలో. నేను వారికి వశవర్తిని, వారు చెప్పినట్లు చేస్తానంతే, నా ఆలోచన ఉండదు, నన్ను విమర్శించడానికి ఆయనకి అధికారం ఉన్నది, ఆయన నాకు చెప్పవచ్చు, నన్ను ఆదేశించవచ్చు, ఆయనకి నా మీద ఆ అధికారం ఉన్నది, నువ్వు అంగీకరించాలి. అలా నీ గురి ఎవరి మీద ఉన్నదో వాడు నీ గురువు. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్కి ఇస్తారంత గౌరవం. ఎవరో ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్కి అంత గౌరవం ఇస్తారు. ఆయన రిటైర్ అయిపోయినా కూడా నేను ఎన్నో చోట్ల చూసా, మా గురువుగారండి అని చెప్పి వెళ్ళి నమస్కారం పెడతారు. మా గురువుగారండి మహానుభావుడు, ఆయన దగ్గరే సర్వీస్లో జాయిన్ అయ్యాను, అసలు నేను బతకడం నేర్పింది ఆయనేనండి అంటారు. ఎవరో ఒకరికి నువ్వు లొంగాలి. గురువుగారి మాట నువ్వు వశుడు అయిపోవాలంతే. నువ్వు లొంగడం నీకు చేత కాకపోతే నువ్వు సంస్కరింపబడవు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక అద్భుతమైన మాట చెప్తాడు సీతమ్మతో. ఏష ధర్మస్తు శిశ్రోణి పితృవత్ మాతృవత్ వశః అంటాడు. తండ్రికి తల్లికి వశపడి ఉండడం అనేటటువంటిది ధర్మము ఇక్కడ అంటాడు. తండ్రి పెద్దవాడైపోతాడు, నువ్వు తప్పుడు పనులు చేస్తే తండ్రి నిన్ను ఎలా పట్టుకుంటాడో పట్టుకోలేడు, నువ్వు తోస్తే తండ్రి పడిపోతాడు. కానీ నువ్వు వశుడు అయ్యావు. ఆయనకి 90 ఏళ్ళు వచ్చిన నాన్నగారు నీకు బుద్ధి ఉందా లేదురా అంటే, నాన్నగారండి ఏమైనా తప్పు చేశానా, మీరు కోప్పడకండి, అంత గట్టిగా మాట్లాడకండి, ఆరోగ్యం పాడవుతుంది, కూర్చుని తిట్టండి అని కూర్చోబెట్టి తిట్లు తింటాడు. ఏం చేశాను నాన్నగారండి, ఎందుకు దెబ్బలాడుతాను, నిజమే నాన్నగారండి ఏదో తెలియక చేశాను, అలా చెయ్యనులేండి అని నువ్వు అనడంలో నువ్వు వశుడవైతే. లేకపోతే మీకేముంది అలా చెప్తారులేండి, మీరు ఊరుకోండి, పెద్దవారు అయిపోయారు, మీకు ఎందుకు ఆ గొడవ, నేను చూసుకోలేనా అన్నారనుకోండి, ఇంకా తండ్రితనం ఏమిటి? మీరు వశులైతేనే సంస్కరింపబడతారు. వశుడు కానివాడు సంస్కరింపబడడం. దానికి ముందు వినయంతో ప్రారంభమైంది చదువు. ఆ వినయంతో ప్రారంభమై అంతర్లీనంగా జీవితాంతం ఆ వినయం నడుస్తూనే ఉంటుంది. వాడు సంస్కరింపబడుతూ ఉంటాడు. ఆ సంస్కరింపబడిన వాడి మొదటి లక్షణం ఏమిటంటే, నాకన్నా అధికుడు గౌరవం ఇస్తాడంతే. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయిన రోజుల్లో బీబీఎల్ నరసింహారావు గారిని ఉండేవారు. ఒక ఆయన పొట్టిగా ఉండేవారు, చాలా బాగా పనిచేసేవారు. ఎంత బాగా పనిచేసేవాడు మహానుభావుడు, అంత గౌరవనీయుడు, అంత పనిమంతుడు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. నేను కొత్తగా జాయిన్ అయ్యా ఫుడ్ కార్పొరేషన్.
మాకు ఒక ఆఫీసర్ ఉండేవారు. ఆయన పేరు ఎందుకు చెప్పాలి? ఆయనకి ఏమీ రాదు. ఆయన ఆఫీసర్ అయిపోయాడు. ఆయనకి ఏమీ రాదు. కానీ ఈ బీబీఎల్ నరసింహారావు గారన్న ఆయనకి అంత పనుచ్చన్న అక్కసుతో అయిన దానికి కాని దానికి కాల్ బీబీఎల్ నరసింహారావు అనేవాడు. అస్తమానం ఆ మూల కూర్చున్న ఆయన ఈ మూలకెళ్ళి మాట్లాడి మళ్ళీ వెళ్ళి 50 మాటలు తిరిగేవాడు. నేను కొత్త, ఇంకా దూకుడు, సర్వీస్లో జాయిన్ అయిన కొత్తలు అన్ని మాటలు పిలుస్తారేంటండి, ఓ మాట పిలిచినప్పుడు చెప్పలేరా అని అడగకూడదా అన్నాను. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు గారు మీరు విష్ణుమూర్తిని నమ్ముతారా అన్నాడు. అయ్యో విష్ణుమూర్తిని నమ్మకపోవడం ఏంటండి, నాకు చాలా గౌరవం అన్నాను. విష్ణుమూర్తి ఏం చేస్తాడని అన్నాను. పరిపాలన చేస్తాడు. పరిపాలనాంశయందు ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తేగా. విష్ణుమూర్తి మిమ్మల్ని 50 మార్లు పిలిచాడు అనుకోండి, మీకు కోపమా అన్నాడు. అయ్యో ఎంత సంతోషం అండి. కోటేశ్వరారు నాది అదే భావన. యాజ్ లాంగ్ యాజ్ హీ సిట్స్ ఇన్ ది చైర్ సో లాంగ్ హీ ఈజ్ విష్ణుమూర్తి టు మీ. ది మొమెంట్ హీ క్విట్స్ ది చైర్ ఐ విల్ నాట్ పే ఎనీ ఒబీడియన్స్ టు హిమ్. ఆయన కుర్చీలో ఉన్నంతసేపు ఆయన విష్ణుమూర్తి, ఎన్ని మాటలు పిలిచినా నేను పెడతానండి అన్నాడు. అని నాకు ఆయన ఆ రోజున ఒక మాట చెప్పాడు. కోటేశ్వరారు మీ మీద అధికారిగా కుర్చీలో కూర్చున్నవాడి యోగ్యతని మీరు విచారించవద్దు, అది మీ పని కాదు. ఆయన మీ అధికారి, ఆయన ఆజ్ఞని ఔదలదాల్చడం నేర్చుకోండి తప్ప ఆయన యోగ్యుడా కాదా విచారణ చెయ్యడం మీకు అనవసరం. ఆయన యోగ్యుడేని విచారించి ఆ పదవి కట్టపెట్టినవాడు ఆలోచించుకోవాలి, ఆయన యోగ్యుడో కాదో మీకెందుకు, అది మీరు కింద పనిచేసేవారు. ఆయన యోగ్యుడేని పనిచేయాలి. ఒకవేళ మీరు మంచిగానే చెప్పినా ఆయన తప్పు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, సంతకం అయింది, మీరు రాసేది రాస్తున్నారుగా. అవతలవాడు తక్కువ వాడని ఆఫీసర్ని నిందించి మాట్లాడడం చెయ్యవద్దు, అది సంస్కారం కాదన్నాడు. ఇప్పటికీ నా జీవితంలో నేను పాటించే నియమం అదే. అందుకే 30 సంవత్సరముల పైచిలుకు నా సర్వీస్లో ఏ ఆఫీసర్తో నేను గొడవ పడకపోవడానికి కారణం అదే. నేను ఇప్పుడు ఏ ఆఫీసర్తో దెబ్బలాడలా, ఏ ఆఫీసర్ నాతో దెబ్బలాడలా. కారణం, నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మహానుభావుడు నాకు చెప్పిన మాట, ఐ విల్ ఎవర్ రిమెంబర్ బీబీఎల్ నరసింహారావు, పెద్దల దగ్గర వంగి ఉండుట, నీకన్నా పెద్దలను గౌరవించుట. అది ఉన్ననాడు నువ్వు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. అయిందానికి కాందానికి పెద్దల మీద తిరగబడడం నేర్చుకుంటే ఇండిసిప్లైన్డ్, వీడికి క్రమశిక్షణ లేదంటారు. అందుకే పెద్దలని చూస్తే అసూయపడుట, సంస్కరింపబడితే గౌరవమగుట. ఇది సంస్కారము అన్న మాటకు అర్థం భావమును దిద్దుట. భావం దిద్దపడితే ప్రయోజనకారి, భావం దిద్దపడకపోతే అప్రయోజనకారి. పాములో విషం ఉంటుంది, నేను పాము దగ్గరికి ఎడితే ప్రాణాంతకం ఆ విషం నాలోకి ఎక్కితే. వైద్యుడు పావుని పట్టుకుని అందులోంచి విషం తీస్తే లోకానికి ఉపకారం. దాన్ని ఔషధంగా మార్చి అది ఎవరికి ఇస్తేవా పనికొస్తుందో చూసి వాళ్ళకి ఇస్తాడు ఔషధంగా, వాళ్ళ విషం విరుగుతుంది. అదే పాము విషం నాకు విషం, వైద్యుడి చేతిలో పడితే ఔషధం. భావము ఎవరి చేతిలో పడడం వల్ల నువ్వు మారుతుందో వాళ్ళు నీకు ఔషధం, వాడే గురువు. అందుకే ప్రథమో దైవ్యో భిషక్ అంది శాస్త్రం. భిషక్ అంటే వైద్యుడు, దైవ్యో భిషక్ ఈశ్వరుడు వైద్యుడు, గురువు వైద్యుడు. అందుకే భిషజే భవరోగిణాం అని దక్షిణామూర్తికి ఈ సంసారం అనే రోగానికి ఆయన వైద్యుడు. అది గురువుకి అంతటా అన్వయం అవుతుంది. అందుకే మనంతట మనం జీవితాంతము వశవర్తులం కావాలి ఎవరికో ఒకరికి. మనం ఎప్పుడైనా పొరపాటు పడుతున్నాం అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, గురువుగారు ఏమి నిర్ణయం చేశారో అదే చెయ్యాలి జీవితంలో. అందుకే గురువుకి వేరొక మాట ఏమిటంటే శాసనకర్త, సలహాదారు కాడు. సలహాదారు అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు చెప్పు వింటే వింటా లేకపోతే లేదని. ఇచ్చట సలహా ఇవ్వబడును అని ఉందనుకోండి, మీరు వెళ్ళి అయ్యా నేను ఇటు వెళ్తే మంచిదా ఇటు వెడితే మంచిదా అని అడిగారు అనుకోండి, అసలు ఎక్కడికి వెళ్ళడానికండి అని అడిగాడు అనుకోండి, నేను అనకాపల్లి వెళదాం అనుకుంటున్నాను, అనకాపల్లి ఇటు వెడితేనే వస్తుంది మేస్టారు, ఇటే వెళ్ళాలి, ఇట్లా వెడితే ఎలా వస్తుంది, అసలు ఆ ప్రశ్నే తప్పు, ఇటు వెళ్ళకూడదు ఇటే వెళ్ళాలని అనుకోండి, నేను ఇటే వెళ్తాను అన్నాడు అనుకోండి, సలహా ఇచ్చేవాడు ఏమన్నాడు, మీ ఇష్టం అండి అంటే. సలహా ఇచ్చేవాడికి పాటిస్తున్నాడా పాటించలేదాతో సంబంధం ఉండదు. వాడు మిమ్మల్ని ఎలా దిద్దుతాడు?
గురువు సలహాదారు కాడు, గురువు శాసనకర్త. రోడ్డుకి ఎడమవైపు మాత్రమే వెళ్ళవలను పోలీసు రూలు, కుడిపక్కకు వెడితే పట్టుకుని జైల్లో పెడతాడు. ఆ అధికారం ఉంటే గురువు చొక్కా పట్టుకుని ఏవిరా నీకేం చెప్పా, ఏం చేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకు బతకలేవా అని అవసరమైతే ఇలా వేలు చూపించే అధికారం గురువుకి నువ్వివ్వాలి. గురువు పుచ్చుకోడు, ఆయనే పుచ్చుకొని నీతో తన్నులు తినడానికి నీతో తిట్లు తినడానికి ఆయన రాడు. నువ్వు వశం అవ్వాలి ఏనుగుల. అమ్మ బాబోయ్, గురువుగారు చెప్పిన తర్వాత కూడా నేను అలా చేయడమా, చేయను. నువ్వు వశుడవు కావాలి. గురువాజ్ఞ అంతే, అంతేకాని గురు సలహా అన్న మాట లేదు. గురువాజ్ఞ. గురువు శాసనకర్త. శాసనం కరవామకిం అంటాడు రాముడు. మీరు శాసించండి అంటాడు, అంతేగాని ఏం చెప్తారో చెప్పండి చూద్దాం అండవు. అందుకే లోకంలో అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటంటే, గురువుగారు మీకు తెలియదని చెప్పిన వినండి అండం. అసలు ఆ మాట నోటంట రాకూడదు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నీ చెప్పిన వినండి మీకు తెలియదంటే ఇంకా నువ్వు శిష్యుడు ఏమిటి? వాడు కాదు శిష్యుడు, గురువుగారు ఏం చెప్తే అది చేసిన వాడు శిష్యుడు. గురువు అంటే పరిపూర్ణ విశ్వాసము, లొంగి ఉండుట. అది ఎక్కడుందో అక్కడ సంస్కరింపబడుతుంది. ఏది? భావము, మనస్సు. సంస్కరింపబడితే గురువుగారికి కాదు ఉపయోగం, నీకు. నువ్వు ఉపయోగపడతావు. నువ్వు లోకమునకంతటికీ ఉపయోగపడతావు. దేనితో చేరితే నువ్వు లోకానికి పనికొచ్చేవాడివి అవుతావో దానితో చేరాలి. పనికి మాలిన వాళ్ళు అందరితో చేరి మా గురువుగారు చెప్పారు నేను చేశానంటే అనకూడదు, అదో తప్పు. ఇనుము నీటితో చేరిందనుకోండి తుప్పు పట్టి ముక్కలైపోతుంది ఎంత ఇనుమైనా. అగ్నితో చేరిందనుకోండి వంగి కిటికీ ఊచై ఇంటిని కాపాడుతుంది. దేనితో చేరాలో దానితో చేరాలి. గురువు అంటే శాస్త్రమిరిగి చెప్పగలిగిన దక్షుడు. ఆ శాస్త్రమెరిగిన వాడి దగ్గర శిష్యరికం చెయ్యాలి తప్ప ఆయనకే పరిణితి లేకపోతే ఇబ్బంది వస్తుంది. గురువు యొక్క పరిణితిని ఎంచకూడదు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి. గురువు యందు అంత గురితో అంత వినయంతో ప్రవర్తిస్తే మొదటి సంస్కారం అబ్బుట. నీకన్నా అధికులను చూసి అసూయపడుట మాని నీకన్నా అధికులను చూసినప్పుడు గౌరవించుట. ఇది ఉన్నదనుకోండి, ఎక్కడికెళ్ళాడు, ఏ పని చేస్తున్నాడు, ఈ రెండిటితో సంబంధం ఉండదు. ఇదే అంటారు హనుమ గురించి మాట్లాడుతూ సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిస్య నయస్య నయపండిత అన్నాడు. హనుమ నీ గొప్పతనం ఏమిటో తెలుసా? దేశకాలానువృత్తిశ్చ నయస్య నయపండిత. దేశము కాలము రెండూ నీకు తెలుసు అన్నారు. దేశము కాలము తెలియడం అంటే ఏమిటో తెలుసా? ఒక దేశమునందు ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, ఒక దేశమునందు ఉన్నప్పుడు ఒకలా ఉండాలి. నేను ఇంత ఉపన్యాసం చెప్తున్నాను, మా గురువుగారి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఎప్పుడైనా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. నేను మా గురువుగారి దగ్గరికి వెడితే మా గురువుగారి పాదాల దగ్గర చేతులు కట్టు కూర్చుంటానంతే. ఏరా విశాఖపట్నం వెళ్ళావుట? వెళ్ళాను గురువుగారు. ఏం చెప్పావు? రామాయణం మీద చెప్పానండి. గురువుగారు మొదటి రోజండి, రెండో రోజండి, జనం అండి, లైవ్ టెలికాస్ట్ అండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు గురువు దగ్గర మాట్లాడకూడదు. ఆయన ఏమడిగారో అంతే. ఏం చెప్పావురా రామాయణంలో? గురువుగారు మీ ఉచ్ఛిష్టం, మీరు నాకు నేర్పిందే చెప్పాను గురువుగారు. గురువుగారు నేను ఇంకా దిద్దుకోవలసింది, నేను ఇంకా జాగ్రత్తగా చెప్పవలసింది ఏమైనా ఉంటే నన్ను శాసించండి. విన్నాను, తల్లిదండ్రుల సంబంధం చెప్పినప్పుడు ఆర్షోక్తి విడిచిపెట్టేవురా, ఇది కూడా కలిపితే ఎంత బాగుండు, ఈసారి కలుపు. గురువుగారు తప్పకుండా అలా చేస్తాను గురువుగారు అనాలి. గురువు దగ్గర నువ్వు మౌనంగా ఉంటే గురువు మాట్లాడతారు. నువ్వే మాట్లాడుతుంటే గురువేం మాట్లాడతాడు? గురువు వింటాడు. అప్పుడు నువ్వు గురువా, ఆయన గురువా? దేశకాలానువృత్తిశ్చ. అసలు ఎక్కడున్నావో నీకు తెలిసి ఉండాలి. ఎక్కడ ఉన్నావో అక్కడ ఇక్కడికి వచ్చి ఏమిటో మా గురువుగారు గుర్తొస్తున్నారండి అని మౌనంగా కూర్చున్నాను అనుకోండి, ఎందుకు పిలిచేమిందంటారు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వము. సభ ఎందు కూర్చునున్నప్పుడు పుష్కళమైన వాక్యతురత్వంతో మాట్లాడగలగాలి. నువ్వు ఏ మాట అన్నావో దాన్ని సమర్థిస్తూ శాస్త్రంలోంచి మాట్లాడగలగాలి. అది సభయందు ప్రజ్ఞ. గురువు దగ్గరికి వెడితే మౌనం ప్రజ్ఞ. భార్య దగ్గరికి వెడితే లలితంగా మాట్లాడాలి. కొడుకు దగ్గరికి వెడితే ఆదర్శవంతంగా మాట్లాడాలి. కూతురు దగ్గరికి వెడితే ప్రబోధాత్మకంగా మాట్లాడాలి. తమ్ముడి దగ్గరికి వెడితే ఆశ్రయణీయంగా మాట్లాడాలి. నా అన్న ఉన్నాడన్న ధైర్యం మిగిలేటట్టు మాట్లాడాలి. దేశమును బట్టి మాట్లాడాలి, కాలమును బట్టి మాట్లాడాలి.
నువ్వు ఎంత గొప్పవాడవైనా ఒక్కొక్క చోట వంగినట్లు ప్రవర్తించాలి. అన్ని చోట్ల నా అంతవాణ్ణి నేను అనకూడదు. ఆయన కర్మ కాలిందా హనుమకి పిల్లిపల్లింత వారవడం? అంత అయితే తప్ప సీతాన్వేషణం జరగదు. బభూవా అంగుష్ఠమాత్రక, బొటన వేలంత వారైపోయారు. ఇంత అయిపోయారు. ఎందుకు అయిపోయారు? అంత అయితేనే కార్యం సాధిస్తారు. అబ్బే ఏంటంటే నా అంత గొప్పవాడిని నేను, ఈ 100 యోజనల సముద్రం దాటి వచ్చాను, నేను ఇంత వాడిని అవటం ఏంటంటే, ఇలాగే వెతుకుతానండి అంటే పట్టుకుని ఎందుకు వచ్చావని అడుగుతారు. సీతమ్మ కోసం వచ్చాను వెతుకుతాను, నా అంత బలవంతుడిని నేనంటే ఆవిడ ఇంకో చోట దాచేస్తారు. వెళ్ళిన కార్యం పాడైపోదు. అది దేశకాలానువృత్తిశ్చ. అందుకే ఆయన ఒక మాట అంటారు, వెళ్ళి భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బాగా తెలివైన వాడిని, ఎప్పుడు అన్ని చోట్ల ఒకే అహంకారంతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడు కార్యమును సాధించలేడు. దేశము కాలము ఎక్కడెలా ఉండాలో ఉండగలిగిన వాడే కార్యసాధకుడు. అందుకే సుగ్రీవుడు హనుమ విషయంలో ఆ మాట చెప్తారు, అందుకు నిన్ను పంపుతున్నానన్నారు. కాబట్టి అసలు అలా సంస్కారమును పొందుట, ఇది తెలుసుకుని ఉండడం, రెండు సమానులయందు ఆదర భావన. ఒరే నేను ఎన్ని రాత్రులు కష్టపడి చదువుకుంటే ఈ మార్కులు వచ్చాయి, ఎన్ని క్రికెట్ మ్యాచ్లు చూడడం మానేస్తే నాకు ఈ మార్కులు వచ్చాయి, ఎన్ని సినిమాలు చూడడం మానేస్తే నాకు ఈ మార్కులు వచ్చాయి. నాతో సమానంగా వాడికి వచ్చాయంటే వాడు కూడా అన్నీ మానేసిన వాడు అనమాట. నేను ఎంత కష్టపడ్డానో మానేసి చదువుకోవడానికి, వాడు అంత కష్టపడ్డాడు. కాబట్టి నేను వాడిని ఆదరించాలి, నేను వాడిని గౌరవించాలి, నాతో సమాన స్థాయి అని సమాన స్థాయిలో ఉన్నటువంటి వాణ్ణి గౌరవించగలగడం సంస్కారం. తనకన్నా కింది స్థాయిలో ఉంటాడు ఒకడు. అసలు మీకు కింది స్థాయి వ్యక్తి కనపడనటువంటిది ప్రపంచంలో ఉండదు. ఎక్కడికెళ్ళండి ఉంటుంది. అది నాట్ ఫర్ ఈగో, అది అహంకారం కోసం కాదు కిందవాడు ఉన్నది. మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీ కింద ఎవరో ఉంటాడు. ఇంటికి వెళ్ళండి, మీ కింద ఎవరో ఉంటాడు. నా కొడుకు నాకు భృత్యుడు లాంటివాడు, నా భార్య నా కింకరి. అది నా అహంకారం కోసం కాదు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అలా అహంకారం పెంచుకోమని కాదు. ఒక చోటికి వెళ్ళినప్పుడు నీకన్నా తక్కువ ప్రజ్ఞ ఉన్నవాడు కనపడితే నువ్వు 2 భావములను పొందాలి. ఒకటి, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అదృష్టం, నేను వాళ్ళకి చెప్పగలిగిన స్థితిని నేను పొందాను, ఈశ్వరుని యొక్క కటాక్షం ఇది, కాబట్టి నేను దీన్ని నిలబెట్టుకోవాలి. 2, వాళ్ళందరూ వృత్తిలోకి రావాలి, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని సమున్నతమైన స్థాయిని పొందాలి. వాడు కూడా వృద్ధిలోకి రావాలి, వాడు పైకి రావాలి, వాడికి ఈశ్వరకృప కలగాలి. వాడు ఏది తట్టుకోలేక వెనకపడుతున్నాడో దాన్ని తట్టుకునే శక్తి వాడికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోగలిగిన విశాల హృదయం ఏర్పడితే నీ కింద ఉన్నవాడిని చూసి నువ్వు ఈసడించవు, నీ కింద ఉన్నవాడిని చూసి నువ్వు నవ్వవు. ఎవరిని చూసినా నువ్వు సంతోషపడిపోగలిగినటువంటి స్థితి లోకంలో కలుగుతుంది. లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా నీకు గౌరవించవలసిన వాడన్నవాడు లేని విధంగా కనపడుతుంది. కొంతమందిని చూడండి, మీరు ఎంత గొప్పవాడి పేరు చెప్పండి, వాళ్ళు గౌరవించలేరు. వాడండి బే మనకి తెలుసండి చిన్నప్పటి నుంచి అంటాడు. అబ్దుల్ కలాం గారి పేరు నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎవరి పేరు చెప్పండి, ఏకవచన ప్రయోగం తప్ప. అసలు వాడి జీవితంలో పరోక్షంలో అవతల వాళ్ళని గౌరవించి అవతల వారిలో ఈ విభూతి ఉంది, ఈ మంచితనం ఉంది అని మాట్లాడలేడు. అసలు అవతల వారిలో మంచితనాన్ని గుర్తించాలంటే వాడిలో కాదు ఉండవలసింది, మంచితనం నీలో ఉండాలి. ఇప్పుడు నాకు మీరు కనపడాలంటే నా కంటికి గుడ్డితనం లేకుండా ఉండాలి. నా కంటికి గుడ్డితనం లేకపోతే మీరు నాకు కనపడతారు. నాకు మీరు కనపడకపోతే మీ తప్పు కాదు, నా తప్పు. నా కళ్ళు గుడ్డితనాన్ని పొందాయి, మీరు నాకు కనపడరు. మీలో మంచితనం నాకు కనపడకపోతే మీ తప్పు కాదు, నా తప్పు. నాలో మంచితనం లేదు, ఎదుటివారి మంచిని చూడగలిగినటువంటి ప్రాజ్ఞత నాకు లేదు. అందుకే 24,000 శ్లోకాలలో శ్రీరామాయణ కావ్యం మొత్తం మీద రాముడికి పనికి మాలినవాడన్నవాడు ఒక్కడు కనపడలేదు. అందరూ పనికొచ్చేవాళ్ళే ఆయనకి. ఆయన వీడు పనికి మాలినవాడరా అని అనలేదు, వాలిని అనలేదు, రావణుణ్ణి అనలేదు, కుంభకర్ణుణ్ణి అనలేదు. ఎంత ఆశ్చర్యం అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి అంతఃపురానికి వస్తే ఎంత తపస్సు చేశాడంటే అసలు ఆ రావణాసురుడు అంత వైభవాన్ని ఎలా పొందాడు, అంత గొప్పతనం ఎలా పొందాడు, ఆయన గురించి నాకు 4 మాటలు చెప్పండి అని అడిగాడు. అది
అంత శత్రువుని చంపాడని మనం కీర్తించాం. అసలు ఆ శత్రువు అంత గొప్పవాడు ఎలా అయ్యాడని రామచంద్రమూర్తి అడిగారు. అందుకు చదవాలి రామాయణం. హనుమ రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకొకడైతే ఈ పనికి మాలిన వాడే సీతమ్మని ఎత్తుకొచ్చాడంటారు. అదే హనుమ అయితే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం, ఏమి డాబు, ఏమి గొప్పతనం! అబ్బా, ఎంత గొప్పవాడ్రా! వీడి దగ్గర అధర్మం లేకపోతే 3 లోకములను పరిపాలించేవాడ్రా అన్నారు. అది అవతలవాడిలో ఎంత చెడ్డవాడని మీరందరన్న వాళ్ళలో కూడా మంచిని హనుమ చూశారు. రావణుడిలో ఒక్క మంచి చూడ్డానికి మనకేం అభ్యంతరం? అలాగని చిలవలు పలవలు చేయకూడదు. వాంగ్మయాన్ని పాడు చేసే అధికారం ఎవ్వరికీ లేదు. కోటేశ్వరరావు గారి జీవితాన్ని ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుందని మార్చేసి చెప్పకూడదు. నా జీవితంలో తప్పు ఎక్కడుందో తప్పుని తప్పుగా చెప్పాలి, ఒప్పు ఎక్కడుందో ఒప్పుని ఒప్పుగా చెప్పాలి. మనిషి అంటే ఒక రోజు లాంటివాడు. ఒక రోజు అయితే చీకటి పగలు 2 ఉంటాయి. ఒక మనిషి అంటే కేవల పగలు ఎవ్వరూ కాదు. ఏ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ బోత్ లైట్ అండ్ డార్క్. అసలు ఆ చీకటి లేనివాడికి వెలుతురు యొక్క అందం తెలియదు. మహాత్మా గాంధీ అంతటి వారు చిన్నతనంలో తండ్రి కంకణంలోంచి బంగారం దొంగతనం చేశారు. పొరపాటు లేకుండా మనిషి ఉండడు, ఎక్కడో పొరపాటు ఉంటుంది, కానీ దిద్దుకున్నవాడు మహాత్ముడు. అస్సలు ఏ పొరపాటు లేకుండా ఉండాలి అంటే ఈ లోకంలో 2 ఉండవలసిన అవసరం ఉండదు. గురువు, ఈశ్వరుడు అక్కర్లేదు. ఏ పాపం లేకపోతే ఈశ్వరుడు ఎందుకు? ఏ తప్పు చెయ్యని వాళ్ళు లోకంలో ఉంటే గురువు ఎందుకు? దిద్దడానికే గురువు, పాపాన్ని పోగొట్టడానికే పరమేశ్వరుడు. కాబట్టి సంస్కరింపబడుట ఒక రోజుది కాదు. మనుష్య శరీరాలు వెళ్ళిపోతాయి, మనుష్య శరీరాలు శాశ్వతం కాదు. కానీ సంస్కరింపబడిన వ్యక్తి ఆలోచన వేరుగా ఉంటుంది. సంస్కారము లేని వాడి ఆలోచన ఒకలా ఉంటుంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రయాణం చేస్తున్నారు రైల్లో. గేటు దగ్గర నిలబడి డోర్ దగ్గర ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కాలి చెప్పు కింద పడిపోయింది. ఉత్తర క్షణం ఆయన 2వ చెప్పు వదిలేశాడు. వదిలేస్తే పక్కవాడు అన్నాడు, అదేమిటా 2వ చెప్పు వదిలేశావు అన్నాడు. ఆయన అన్నారు, 1 చెప్పుతో ఏం చేయనన్నారు. 2వ చెప్పు కూడా వదిలేస్తే ఎవరికో దొరుకుతాయి 2 వాడుకుంటాడు. నేను 1 చెప్పు ఉంచుకుంటే ఎందుకు పనికి వస్తుంది, వదిలేశానన్నారు. అది స్పార్క్. ఆ ఐడియా ఉందే, 1 చెప్పు పోయిందని 2వ చెప్పుని కౌగిలించి దాచుకోవడం కాదు, వదిలేశారు. ఆ ఆలోచన సరళి ఉన్నవాడు కాబట్టే ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాగలిగాడు. అది సంస్కారము, అది బుద్ధి వైభవం. ఎలా నిలబడగలవు నువ్వు? ఒక దీపస్తంభం యొక్క లక్షణం దారి చూపుటయే. లైట్ హౌస్కి ప్రయోజనం ఏమిటి అని మీరు అడిగారనుకోండి, దానికి ఇంకేమీ ఉండదు ప్రయోజనం. సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఓడలకి దారి చూపించడం ఒక్కటే దాని యొక్క లక్షణం. అందుకే ఈ దేశంలో మహాత్ములు అని కీర్తింపబడిన వారు ఎవరంటే, తాము సంస్కరింపబడి గురువు దగ్గర తాను వంగి నిలబడి ఆ వైభవాన్ని తాను పొంది 10 మందికి తన మాటల రూపంలో సంస్కారాన్ని ఇచ్చిన గురువులెవరో వాళ్ళ వలననే ఈ దేశానికి గౌరవం వచ్చింది. ఈ దేశానికి గౌరవం యథార్థానికి నయాగరా వాటర్ ఫాల్స్ ఉన్నాయని, లేకపోతే ఈ దేశంలో ఇంత గొప్ప విమానాలు ఉన్నాయని దానికి కాదు. ఈ దేశానికి గౌరవం ఎందుకు అంటే రామాయణం పుట్టిందని, మహాభారతం పుట్టిందని, భగవద్గీత పుట్టిందని, రామకృష్ణ పరమహంస పుట్టారని, శంకర భగవత్పాదాచార్యులు పుట్టారని, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పుట్టారని. ఇప్పటికీ తృప్తితో బతకడం తప్ప అసంతృప్తితో వెంపర్లాడడం అలవాటు లేని జాతి ఆ జాతి. వాళ్ళు అలా బ్రతకగలరు. వాళ్ళకి నియమం ముఖ్యం తప్ప వాళ్ళకి ఆశతో పరిగెత్తి చావడాన్ని వాళ్ళు ఇష్టపడరని సమస్త దేశాలు ఈ దేశాన్ని చూసి గౌరవిస్తాయి. అలెగ్జాండర్ అంతటి వాడు ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చే ముందు సెల్యూకస్ నికేటర్ని సైన్యాధిపతుల్ని కూర్చోబెట్టి చెప్పాడు, ఏ దేశానికి వెళ్ళినా ఎవరి జోలికి వెళ్ళినా పర్వాలేదు, మనం భారతదేశంలో ప్రవేశిస్తున్నాం. అన్నీ విడిచిపెట్టి తమలోనే తృప్తి ఉందని తమలో తాను రమించే మహానుభావులు కాషాయం గుడ్డ కట్టుకుని కూర్చుని ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు కనపడితే నేల మీద పడండి అన్నాడు. సెల్యూకస్ నికేటర్ వెళ్ళిపోతుంటే ఒక అరణ్యంలో కనపడ్డాడు ఒక ఋషి, కూర్చుని ఉన్నాడు. ఆయన వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేస్తే ఋషి అన్నాడు, ఎవరు నువ్వు అన్నాడు.
నేల మీద పడ్డం నేర్చుకున్నాడు కానీ లోపలి సంస్కారం ఏది? ఐఎమ్ సెల్యూకస్ నికేటర్, ది జనరల్ ఆఫ్ అలెగ్జాండర్, ద వరల్డ్ కాంక్వరర్. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సర్వసైన్యాధ్యక్షుణ్ణి అన్నాడు. ఓ అలాగా అని ఋషి జింక చర్మం ఇచ్చి కూర్చో అన్నాడు. జింక చర్మం చుట్టేసి ఉంటుంది, దాన్ని ఇలా విప్పుకుని కూర్చున్నాడు. లే అన్నాడు, చుట్టుకుపోయింది. కూర్చో, మళ్ళీ విప్పు కూర్చున్నాడు. లే, మళ్ళీ చుట్టుకుంది. చూశావా అన్నాడు. చూశాను. ఏమర్థమైంది? ఏమర్థం అవుతుంది? జింక చర్మం చుట్టుకుంది. కాదు, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ సర్వసైన్యాధ్యక్షుడు అంటున్నావు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశం మీదకి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ దేశం ఇలాగే ఉంది. అహంకారం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవడు సంస్కారాన్ని పొందాడో వాడు చిరస్థాయిని పొందుతాడు. ప్రపంచాన్ని గెలిచాననుకున్న అలెగ్జాండర్ మిగలడు. నేనెంతటి వాణ్ణి అని మిగిలిపోయినటువంటి మహాపురుషులు ఆదర్శవంతులుగా మిగిలిపోతారు. తెలుసుకో. అందుకని ఈ దేశం ఒకరికి స్వాధీనం అయ్యేది కాదు. కూర్చుంటే విచ్చుకుని లేస్తే చుట్టుకున్నట్టు నువ్వు పోగానే మళ్ళీ ఇంకో చక్రవర్తి వస్తాడు. నువ్వు శాశ్వతమా? అంత వేదాంతాన్ని జింక చర్మం అడ్డుపెట్టి నేర్పిన మహాపురుషులు పుట్టిన జాతి. అందుకు గౌరవం ఈ దేశానికి. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, పిల్లలకి కాదు పెద్దలకి కాదు, మీరు ఎంత కాలము ఈ భూప్రపంచంలో ఉంటారో అంతకాలము. లార్డ్ టెన్నిసన్ అంటాడు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని. అందమైన వస్తువు ఎప్పటికీ ఆనందదాయకమే. శరీరాలు పడిపోవచ్చు, సౌరభాలలా ఉండిపోతాయి. కీర్తి సువాసన లాంటిది, దాన్ని మీరు దాద్దామంటే దాగదు. ఎక్కడ గుణములున్నాయో అక్కడ కీర్తి సుధూపంలా వ్యాప్తి చెందుతుంది. మీరందరూ కూడా పిల్లలు పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో చదువుతో పాటు సంస్కారం నేర్చుకోండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకన్నా గొప్పవాళ్ళు కనపడితే తల ఉంచి నమస్కరించడం, మీకన్నా బాగా మార్కులు తెచ్చుకునే పిల్లలు కనపడితే చాలా గౌరవంతో వాడు ఎంత కష్టపడితే ఇలా అయ్యాడో అని మీరు గౌరవించడం నేర్చుకోండి. మీతో సమానమైన పిల్లలుంటే వాడు నాలాగే ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాడో అని ఆదరించండి. మీకన్నా తక్కువ పిల్లలుంటే వాడు వృద్ధిలోకి రావాలని కోరుకోండి. మీకన్నా బాగా మార్కులు వచ్చిన వాళ్ళని చూసి అసూయ పడకండి. మీతో సమానుల్ని చూసి పట్టించుకోకుండా ఉండకండి. మీకన్నా తక్కువ వాళ్ళని చూసి గర్వపడకండి. ఈ మూడు మారితే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, ఏ పదవిలో ఉన్నారు అన్నదానితో సంబంధం ఉండదు. మీరు ఎక్కడున్నా తులసిదళమే, మీరెక్కడున్నా మారేడు దళమే, మీరెక్కడున్నా నందివర్ధనం పువ్వే. మీరున్న చోటు గుబాళిస్తుంది. మీరు అటువంటి స్థాయిని పొందాలని, మీరు పరమేశ్వరానుగ్రహంతో పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఈ దేశం గర్వపడేటటువంటి మహోన్నతమైన వ్యక్తులలో కొంతమంది అయినా ఈ సంస్థ నుంచి రావాలని మీ డైరెక్టర్ గారు, మీ ప్రిన్సిపాల్ గారు అంత ఆర్తితో, నేను ఏ పార్టీ వాడిని, వాళ్ళ ఉద్యోగాల ముందు నేను చిన్న గుమాస్తా పదవి చేసుకుంటున్నామండి, అటువంటి వాళ్ళు నేను వస్తే పూర్ణకుంభం పెట్టి అంత మర్యాద ఇచ్చి అంత గౌరవం ఇచ్చి వాళ్ళు కింద కూర్చుని నన్ను ఇక్కడ కూర్చోపెట్టి 4 మాటలు చెప్పమన్నారు. వాళ్ళ వినయానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి చక్కగా మీ అందరూ వృద్ధిలోకి వచ్చి ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టాలని, చదువుతో పాటు ఆ ధైర్యం సంస్కారం మీకు అబ్బాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, పిల్లలతో మాట్లాడడం అంటే నాకు ఎంతో ఇష్టం. మీతో మాట్లాడడానికి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థ పాఠశాల యాజమాన్యానికి వేరొక్కసారి నా కృతజ్ఞతాభివందనలను ఆవిష్కరిస్తూ సెలవు.